హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎస్సి. నేను మీ రవి ఓర్గంటి. ఈరోజు మన ఆర్ఎస్సిలో స్పెషల్ ఐటమ్ అంటే బాగా స్పెషల్ ఐటమ్ ఏంటిదో తెలుసా? చూస్తారా ఒకసారి? పీతలు. అదేనండి, మన తెలంగాణలో ఎండ్రిక్కాయలు అంటాం కదా. చూసారా కొండ ఎట్లుంది ఒకటి. వీటితోటి మంచి మండి తయారు చేస్తున్నా. పీతల మండి, ఎండ్రిక్కాయల మండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పీతల మండి. మనమైతే పీతల మండి కోసం 2 కిలోల బాస్మతి రైస్ తీసుకున్నాం. తర్వాత చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఒక నిమ్మకాయ పచ్చిది, ఒకటేమో ఎండు నిమ్మకాయ మనం ఎందుకంటే ఇందులో వాడేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్. తర్వాత మనకు కాజు అలాగే కిస్మిస్, ఇవేంటంటే మనకు మండీలో మస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకటేమో ఫుల్ కప్, ఒకటి హాఫ్ కప్ తీసుకున్నా. తర్వాత మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తగినంత. తర్వాత పసుపు చిటికెడు, అంటే 1 టీ స్పూన్. దాని తర్వాత మనం చేసే మండి మసాలా, ఇది మండి మసాలా ఇంటికాడ ప్రిపేర్ చేసిన, ఎట్లా ప్రిపేర్ చేసిన అని మీకు తర్వాత చెప్తా వీడియోలో. తర్వాత డ్రై మసాలాలు వచ్చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, షాజీరా, అనాస పువ్వు, అలాగే మనకు కొద్దిగా ఈ జాపత్రి కూడా తీసుకున్నాం. తర్వాత ఉల్లిగడ్డలు వచ్చేసి 4, మనకు మండీలో ఒక 2, మన మండి కోసం ఎండ్రిక్కాయల కోసం 2, కొత్తిమీర, పుదీనా, టమాటోలు ఒక 3, ఒక 10 పచ్చిమిర్చి. మనకైతే కావాల్సిన పదార్థాలు చూసిగా. ఇప్పుడు ఏదంటే ఎండ్రిక్కాయలను ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, మనమైతే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. కొంచెం మంచిగా గడుపుకొని ఈ కొనాలు ఏవైతున్నాయో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కిందకి సూప్ పోతే ఈ గాజులై కొనాలు తీసేస్తున్నా. పీతల మండికి మనకి ఈ సైజు ఉండాలి. నార్మల్ కర్రీకి అయితేనేమో ఇందులో ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. మనకైతే రెడీ అయినాయి అన్నీ. బాస్మతి రైస్ ఒక 1 అవర్ నానాలి కాబట్టి మంచిగా గడిగి పెట్టుకున్నాం. ఓకే, మనం చింతపండు ఏదో తీసుకున్నామో ఒక 2 నిమ్మకాయ సైజు, అది కూడా నానబెట్టుకోవాలి. చింతపండు అనేది పర్ఫెక్ట్ నానాలి. ఓకే, మనం మండి ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం పీతల కర్రీ చేసుకుందాం. మండీకి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం, ఒక 200 ml. ఎందుకంటే మనకు ఇవి 20 దాకా అయితే పీతలు పెద్దవి. లవంగాలు, యాలకులు, జాపత్రి, బగారాకు, ఎందుకంటే మనకి డ్రై మసాలా అనేవి తొందరగా ఇందులో వేడైతాయి కాబట్టి. పచ్చిమిర్చిలు ఒక 6 కట్ చేసుకున్నాయి. ఉల్లిపాయలు 4 కట్ చేసుకుని వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే వేగినాయి, కలర్ చేంజ్ అయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దీన్ని కూడా పచ్చివాసన వేదా గలపాలి. వెల్లుల్లి పచ్చివాసన మొత్తం వేయింది. టమాటాలు వేద్దాం. 4 టమాటాలు పెద్దవి కట్ చేస్తున్నా. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, మరి టమాటా కూడా మగ్గింది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా మిర్చి పౌడర్ వేసుకున్నాం. మిర్చి పౌడర్ ఏంటంటే ఇందులోనే కొంచెం ఆయిల్లో మంచిగా వేగాలి, మాడాలి. మన పీతలు ఏవైతున్నాయో అవి కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మంచిగా కలిపేది. ఎందుకంటే ఆ మసాలా అనేది మొత్తం మంచిగా పట్టాలి. మసాలా మాడితే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది నాకు. మనమైతే చింతపండు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో అది సూప్ పోద్దాం. కింద చూసిరు కదా, ఈ గ్రేవీ అనేది అన్నిటికి పట్టుకొని మంచిగా ఉడకాలి. ఉడకని చింతపండు వాడినాం కాబట్టి, అలాగే టమాటో వాడినాం కాబట్టి 1 టీ స్పూన్ వేసినాం. ఇంకొక టీ స్పూన్ కొద్దిగా ఎక్స్ట్రా పడ్డాయేం కాదు వేసి కొన్ని వాటర్ పోసి ఉడికేటట్టు మనం చేసుకున్నాం. కంప్లీట్ ఉడకాలంటే 15 మినిట్స్ పడుతుంది, కరెక్ట్ ఉంటుంది.
ఓకే, మనం ఇన్ని వాటర్ ఎందుకు పోస్తామంటే ఇవి కంప్లీట్గా ఉడకాలి. ఇవి మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కిందికి పైకి అనుకుంటే మంచిగా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది. ఇది గ్రేవీ లాగా అయిన తర్వాత మనం దింపుకొని మనం మళ్ళీ అది చేయాల్సి ఉంటుంది. చూసిగా ఓకే, మనకైతే 15 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇది అనేది గ్రేవీ అయితే అయిపోతుంది. చూసిగా మనకైతే పర్ఫెక్ట్ మండి కోసం రెడీ అవుతుంది. ఓకే, మండి పీతలు అయితే రెడీ అయినాయి. మనం మండి కోసం అయితే పీతలు వండామో అది రెడీ అయింది. చూసారు కదా, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయింది. మనకి గ్రేవీ వచ్చేసింది. ఇవి మంచిగా ఉడికినాయి. ఆఖరిగా కొత్తిమీర గార్లిక్ చేసి పక్కన పెడదాం. ఇది మనమైతే ఇప్పుడు మండి ప్రిపేర్ చేస్తున్నాం. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాజు అలాగే కిస్మిస్ లైట్గా వేయించి పక్కన పెడదాం. ఇంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నా. అలా అయితే వేసుకుందాం. వెంటనే పచ్చిమిర్చి వేద్దాం. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక 2 కట్ చేసిన చిన్నవి, మీడియం సైజులో కన్నా కొద్దిగా చిన్నవి. వీటిని అన్నిటిని మంచిగా వేయించుకున్నాం. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఈ ఫ్లేవర్ అనేది ఇందులోనే వేగిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రైస్ క్వాంటిటీ తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత సాల్ట్ మనకు 2 కేజీలు అంటే మనకు 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. మనకు కొంచెం ఇందులోనే ఉప్పు మంచిగా పట్టుకుంటట్టు వేసుకొని మనకు పర్ఫెక్ట్ అయింది. కొద్దిగా ధనియాల పొడి, అలాగే మనకు ఈ నిమ్మకాయ ఏదో ఇది కూడా వేసుకుందాం. ఎండిన నిమ్మకాయ, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొద్దిగా మసాలా మనం ఏదైతే వేసినామో మండి మసాలా అది కూడా వేసుకుందాం. ఓకే, మనం అయితే వాటర్ కూడా పోసుకున్నాం. ఇవి బాయిల్డ్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. దాని తర్వాత ఒక 1 అవర్ నానిన రైస్ వేసి మండి తయారు చేద్దాం. నీళ్ళు వేడైనాయి. నిమ్మరసం పిండుకుందాం. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం. మనం ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. రైస్ ఉడుకుతుంది. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి పోద్దాం. పలావ్ ఫ్లేవర్ కలర్ కూడా వచ్చేసింది. ఓకే, మళ్ళీ మనకి 5 నిమిషాలు అయింది కాబట్టి రైస్ దాదాపు కంప్లీట్ అయ్యేదానికి వస్తుంది. చూసారు కదా కలర్ ఎట్లా వచ్చిందో. మనం ఇప్పుడు క్రాప్స్ ఏవైతున్నాయో ఎండ్రకాయలను పైన పెట్టేసి స్మోక్ పెడదాం. ఓకే, క్రాప్స్ పెట్టినాము. దానికి గ్రేవీ కూడా వేసినాం. ఇప్పుడు మనకైతే ఏవైతున్నాయో మండీలో మస్ట్ ఇవి కంపల్సరీ. ఈ కిస్మిస్, బాదాం, కాజు ఇలాంటివి వీటిని కూడా వెళ్ళేసి ఓకే, టైం అయిపోయింది, కంప్లీట్ అయింది. వావ్, చూసురుగా ఇది అసలైన అంటే మనకు పుల్లలు పొడి పొడిగా ఉంటుంది. మంచిగా చూస్తే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు సర్వ్ చేద్దాం మనం. ఓకే దోస్తులు, మనకైతే క్రాప్స్ మండి ఏదైతే పీతల మండి మనం ఎండ్రికాయల మండి అంటాం తెలంగాణలో, అదైతే రెడీ అయ్యి నోరిరుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన సబ్స్క్రైబర్ వచ్చిండు. వీళ్ళది ఒడిస్సా అన్నమాట. ఒరిస్సా అయితే హైదరాబాద్లో స్టడీ చేస్తాడు. మా ఊరైనా వీళ్ళు ఒకసారి టచ్ అయినప్పుడు నా వీడియో చూసినప్పుడు నేను మా ఊరు అంటే నమ్మలేడట. నమ్మకపోతే మా ఊరు క్యాండిడేట్ ఇక్కడ తీసుకొచ్చిండు.
ఆయనకు చాలా ఇష్టమైనది ఇదని చెప్పిండు. వీళ్ళ కోసం చేసినాం. మనం అదర్ స్టేట్ల ఫుడ్ చేస్తాం, అదర్ కంట్రీస్ ఫుడ్ చేస్తాం, కానీ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా తినిపించాలంటే మన ఆర్ఎఫ్సి వాళ్ళతో అయింది. ఇప్పుడైతే క్రాప్స్ మైండ్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తారు. आपका लैंग्वेज में इसको क्या बोलते हैं क्रैप्स को? गाइस एडा मुआजी असली अलीपुर को हैदराबाद रा मूर है और अन्ना के पास से मुझे ये जब भी अलीपुर आना था पक्का ये ट्राई करना था, तो आज मैं फाइनली आ गया हूँ. और एडा होची कंकड़ा बिरयानी जाके आम देखुछु एटी अन्ना बहुत भलरे बनैछंती आउ आमे आज एडा ट्राई करिया के जाउछु फॉर द फर्स्ट टाइम. ओके आप टेस्ट करो. ఇంకొకటి ఏంటంటే నేను ఇవాళ తినా అయినా కానీ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అంత దూరం నుంచి వచ్చి పండగ వచ్చింది కాబట్టి అతిథులకు మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళ కోసమైనా వేయాలి కాబట్టి పర్ఫెక్ట్ చేసిన. వీళ్ళైతే తింటారు, రివ్యూ ఇస్తారు. నేనైతే బాగుంది అనుకుంటున్నా. ఎట్లుంది అనేది మనం టేస్ట్ అయితే తెలుస్తుంది, నేనైతే టేస్ట్ చేయలేను. Oh my god, this is really so fantastic. मैंने हर एक बाइट में एक एक टेस्ट आ रहा है, टेस्ट बर्ड में मैजिक फील हो रहा है जो होना चाहिए. और ये मैं पहली बार ट्राई कर रहा हूँ, तो दिस इज रियली अमेजिंग. आपके हाथ में जादू है. ऐसा बनाता हूँ मैं, अच्छा अच्छा खाना बनाया. तो गाइज ये मैं बोलना चाहता हूँ कि आप कभी भी अलीपुर आइए तो रवि भाई के पास ज़रूर आके ये स्पेशल डिशेस ट्राई कीजिए उनके हाथ का, और आपको ज़रूर पसंद आएगा. और जो सी फूड लवर्स है वो स्पेशली अगर ये ट्राई करना चाहते हैं जो कि क्रैब बिरयानी है स्पेशली मंडी, तो ज़रूर आइए. और ये टेस्ट आप खुद रिव्यू में पता चलेगा कि आप कैसे लगता है. हाँ वो खा के देखते तो ज़रूर पता चलता है. मुझे तो बहुत अच्छा लगा, आपको भी ज़रूर पसंद आएगा. ఓకే దోస్తులు చూసారు కదా, చాలా బాగా అయింది. ఇక వీళ్ళైతే ఇక తినుడు మీద ఉన్నారు, కొంచెం తిని చెప్తారు. సూప్ సూప్ వావ్ సూపర్. వావ్. పీతల మండి మా మామ చేసిండు. ఇప్పటిదాకా మస్తు చూసిన, కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది. నాకు మాట రాస్తలేవు, కొద్దిగా తినడం మీద ఏమైనా. ఓకే దోస్తులు చూసారు కదా, క్రాప్స్ మండి, పీతల మండి, ఎండ్రికాయల మండి సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎందుకంటే మన అక్క వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైనది చేయాలని అనుకున్నా. ఈ రోజుతోటైతే ఆ కళ నెరవేరింది. నాకైతే ఫాస్టింగ్, నేనైతే తినగానే ఎక్కువ ఆపే ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం చేసింది మంచిగా ఉండి నాకు మెచ్చుకుంటే అంతే చాలు. రెండోది ఏంటంటే ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.